బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెక్నాలజీ వాడకంలో అడ్వాన్స్డ్ అవుతోంది ఏపీ ప్రభుత్వం. మంత్రివర్గ సమావేశాన్ని పేపర్లెస్ గా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27న కేబినెట్ సమావేశం కానుంది. మంత్రులకు ఐప్యాడ్ ఇవ్వనున్నారు. కేబినెట్ సమావేశం అజెండా వివరాలు ఐప్యాడ్లోనే ఉంటాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇక నుంచి కూడా ఏపీ కేబినెట్ వివరాలన్నీ కూడా పేపర్లెస్ గానే మారబోతున్నాయా? దీనికి సంబంధించి మంత్రులకు ఇప్పటికే ఐప్యాడ్లు కూడా అందించినట్టు తెలుస్తోంది. ఇంకా దీంట్లో ఏ మార్పులు ఉండబోతున్నాయి? మొత్తం మీద చూసుకుంటే టెక్నాలజీ అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగించుకోవడంలో భవిష్యత్తుకు సంబంధించి ఐటీ రంగంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు తన పేరుని కాపాడుకున్నారు. సో దానిలో భాగంగానే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన మార్పులు చేర్పులకి కొత్త సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇక సమాజానికి సంబంధించి పక్కన పెడితే ఇక క్యాబినెట్ భేటీలో కూడా కీలకమైన మార్పులు చేర్పులు తీసుకురావాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే రేపు జరగబోతుందంటే ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకి ఏపీ క్యాబినెట్ భేటీ జరగబోతోంది. మొదటిసారిగా పేపర్లెస్ క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ముందుగా చూసుకుంటే క్యాబినెట్ భేటీకి సంబంధించి మెమో విడుదలైన తర్వాత ఏ శాఖలకు సంబంధించి ఏమేమి వివరాలు కావాలి, ఆ శాఖలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా 2 రోజులుగా ముందుగా ఇవ్వాలని చెప్పి సిఎస్ నోట్ ఇస్తాడు. ఆ నోట్ తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సేకరించి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు క్యాబినెట్ భేటీకి హాజరవుతారు. ఇక ఏదైతే పేపర్లెస్ క్యాబినెట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రానున్న 1-2 రోజుల్లోనే మంత్రులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ట్యాబ్లని అందజేయబోతా ఉంది. రేపు ఎల్లుండిలోనే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన ట్యాబ్లని ఏపీ సర్కార్ సేకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 25 ట్యాబ్లని ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసింది. సో 25 ట్యాబ్లకు సంబంధించి కూడా ఏ శాఖకు సంబంధించి క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నారు అవన్నిటికి సంబంధించిన వివరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మంత్రులందరికీ కూడా సమాచారం వెళ్తుంది. వారికి సంబంధించిన ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయితే ఉంటారో ఆ శాఖ నుంచి వివరాలన్నీ సేకరించి అదే ట్యాబ్లో అప్లోడ్ చేసుకుంటారు. ఇక క్యాబినెట్ భేటీ రోజు సమస్యలు అంటే ఏదైతే క్యాబినెట్ అంశాల వారీగా కూడా ఒక్కొక్క దానిపై క్యాబినెట్ భేటీకి సంబంధించి ట్యాబ్ల ద్వారానే సమాచారం ఇవ్వటం, అక్కడే డేటా ఏర్పాటు చేయటం, ఇట్లా మొత్తాన్ని కూడా ఒక రకమైన టెక్నాలజీని వినియోగించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే మొదటిసారిగా పేపర్లెస్ క్యాబినెట్ భేటీకి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీన మొదటిసారిగా ఈ ట్యాబులతో పేపర్లెస్ క్యాబినెట్ జరగబోతా ఉంది. ప్రియా, రైట్ శివ, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా టెక్నాలజీ వాడకంలో ముందుండేవారు. అది మరోసారి స్పష్టం చేస్తూ ఇప్పుడు క్యాబినెట్ ని పేపర్లెస్ గా తయారు చేయడం, సో జనాలకి ఏ విధమైన దిశానిర్దేశం చేయబోతున్నారు దీని ద్వారా? ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు వస్తున్న టెక్నాలజీని వినియోగించుకోవటం, రెండో దానికి సంబంధించి మనం క్యాబినెట్ భేటీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలని మనం పరిశీలిస్తే ఆదాయానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించే దిశగా కూడా, అంటే ఆదాయం వచ్చి ఖర్చులు తగ్గించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 140 పైగా కూడా శాఖలు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి. ఈ శాఖలన్నిటికి సంబంధించి 25 మంది మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి మంత్రులుగా ఉన్నారు. సో ఈ శాఖలకు సంబంధించి ఏ క్యాబినెట్ భేటీకి సంబంధించి పేపర్ ద్వారా సమాచారం ఇచ్చి దాన్ని మళ్ళీ పేపర్ ద్వారా సమాచారం సేకరించి వాటన్నిటిని ఒక్కొక్క మంత్రికి దాదాపుగా 100 పేజీల్లో తయారు చేసుకొని వెళ్ళాలంటే దాదాపుగా ప్రతి క్యాబినెట్కి సంబంధించి కూడా ఓన్లీ పేపర్కి జిరాక్స్కే లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించి ఖర్చులు తగ్గించడం, రెండో అంశానికి సంబంధించి కూడా ఏదైతే క్యాబినెట్ భేటీ ఒక మొదటిసారిగా ట్యాబుల ద్వారా క్యాబినెట్ భేటీ ఇచ్చే టెక్నాలజీ వినియోగించుకోవటం, అలాగే ఇక ప్రతిసారి క్యాబినెట్ భేటీకి సంబంధించి గత క్యాబినెట్లో ఏం జరిగింది, ఆ శాఖకు సంబంధించిన సమాచారం ఏంటనేది కూడా ఎప్పుడు కూడా ట్యాబ్లోనే ఉంటుంది, దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎటువంటి సమాచారం కావాలన్నా ట్యాబ్ కనుక దగ్గరుంటే ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శి కానీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోయినా కానీ సంబంధిత మంత్రే ముఖ్యమంత్రికి కానీ ప్రజలకు కానీ వివరాలు ఇచ్చి అప్పటికప్పుడు వివరాలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది. అంటే ప్రభుత్వం ప్రజలకి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి,
ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటిది కూడా రహస్యం ఉండకుండా పారదర్శకంగా ఓపెన్ ట్యాబ్గా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ట్యాబ్కు సంబంధించి వినియోగించి ఈ క్యాబినెట్ భేటీ నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.